లాజరు చనిపోయాడు. అందరూ అనుకున్నారు అంతమైపోయింది లాజరు జీవితం అని. ప్రభు అన్నాడు, నేను అనుకున్నప్పుడు అంతమవుతుందయ్యా. మనుషులు అనుకున్నప్పుడు, నువ్వు అనుకున్నప్పుడు అనారోగ్యం నేను అంతం చేయలేదు. నువ్వు ఎక్కడ అంతమవుతావో తెలుసా? నేను అనుకున్నప్పుడు. అనారోగ్యం నేను అంతం చేసిందా? నువ్వు అక్కడ ఉండిపోవడానికి నేను నిన్ను పిలవలా. నువ్వు సమాధిలో పడుకోవడానికి పిలవలా. నువ్వు సజీవంగా సాక్ష్యం చెప్పడానికి నేను పిలిచా. నేను అనారోగ్యంలో ఉండిపోవడానికి దేవుడు నన్ను పిలవలా. నేను అప్పుల్లో ఉండిపోవడానికి దేవుడు నన్ను పిలవలా. నేను వీటిని దాటుకుని ముందుకెళ్ళడానికి పిలిచాడు దేవుడు. ఒక్క మాట చెప్పనా, చీకట్లో నుండి చీకటి రాదు, చీకట్లో నుండి వెలుగు వస్తుంది. ఓటంలో నుండి ఓటమి రాదు, ఓటంలో నుండి గెలుపు వస్తుంది. కృంగుదల నుంచి కృంగుదల రాదు, కృంగుదలలో నుంచి ఉత్సాహం వస్తుంది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? అక్కడున్న స్త్రీలకి ఇండైరెక్ట్గా ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని పిలిచా, 3.5 సంవత్సరం మీకు తర్ఫీదు ఇచ్చా. ఎందుకో తెలుసా? మీరు అనారోగ్యాల్లో ఇరుక్కుపోవాలని కాదు, మీరు అప్పుల్లో ఇరుక్కుపోవాలని కాదు, మీకున్న సమస్యల్లో ఇరుక్కుపోవాలని కాదు, మీరు సాగి ముందుకెళ్ళాలని.